ఇదిగోండి వాడపల్లి కిచెన్ నుంచి ఉషావర్ మాట్లాడుతున్నానండి. ఇవాళ హెల్దీ ఫుడ్, పౌష్టిక్ ఫుడ్ అనండి, ఏమంటే అంటే పిజ్జా టైప్లో కేరళ ఒరిజినల్ ఉత్తప్పం చేయబోతున్నానండి. ఇదిగోండి క్యాప్సికమ్ అండి, క్యారెట్ అండి, ఉల్లిపాయలండి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇదిగోండి బీన్స్ అండి, బదాం అండి, జీడిపప్పు అండి. ఇదిగోండి ఒక కప్పు బియ్యం వేసానండి. ఇదిగో ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం వేసానండి. ఇదిగోండి ఈ కప్పుతో కప్పు బియ్యం వేసాను. దీనికి అరకప్పు కంటే ఎక్కువ వేసాను కొబ్బరి అండి. రాత్రి రుబ్బు ఉంచానండి. ఎవరో లేక వీడియో రాత్రి రుబ్బినప్పుడు చూపించలేకపోయాను. కప్పు బియ్యానికి అరకప్పు కొబ్బరి, కొంచెం ఎక్కువ వేసుకున్నా మీ ఇష్టం అండి. ఉప్పు వేసానండి, కలిపానండి. ఇప్పుడు మనం కేరళ స్టైల్లో ఉత్తప్పం చేసి చూద్దామండి. ఇదిగోండి పెనం పెట్టామండి. ఇదేంటంటే అండి, మేము ఇదివరకు జాదుగూడలో ఉన్నప్పుడు మా పక్కన కేరళ వాళ్ళు ఉండేవారండి. మేము ఆంధ్ర స్టైల్లో మేము ఉండి పెడితే భోజనం మధ్య మధ్యలో ఒకరికొకరు పెట్టుకునేవాళ్ళం అండి. వాళ్ళేమో వాళ్ళ స్టైల్లో పెట్టేవారండి. ఇన్నాళ్ళ తర్వాత 3 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చింది. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ తినాలనిపించిందండి. కొబ్బరి ఎంత మంచిదో మీకు తెలుసండి. అన్ని కూరలు ఉంటాయండి. ఒక విధంగా పిజ్జా అనుకోండి. పిల్లలు పిజ్జా కావాలంటే మనం ఈ స్టైల్లో కూడా మనం ప్రయత్నించవచ్చండి. ఇది కేరళ వంట వండుతున్నానండి. ఇంకా మా పక్కన ఉన్నది నేను చూస్తున్నానండి. ఇదేమి కల్పితం చేయట్లేదండి. వాళ్ళు మాకు భోజనం పెట్టినప్పుడల్లా ఇలాగా, వాళ్ళు అయితే ఆయిల్ అస్సలు వేసుకోరండి. కేరళ వాళ్ళు తక్కువ అండి ఆయిల్, బాగా బాయిల్ చీజ్ ఎక్కువ తింటారండి. వాళ్ళ ఇంట్లో మనం ఎలాగ ఈ ఐటెంలు చేసి పెడితే వాళ్ళు ఒకటి పావు బ్రెడ్, బియ్యం పిండి, కొబ్బరి పిండితో కూడా చేసేవారు. ఆ తర్వాత చేసుకుందామండి. ఇవాళ ఇది తినాలనిపించింది. వాళ్ళు ఎక్కువ ఏది చేసినా బాయిలే అండి. ఇదిగోండి ఉప్పు వేసాను, కొబ్బరి వేసానండి. కొబ్బరి ఎంత పౌష్టిక్కో మీకు తెలుసండి. ఒక విధమైన పిజ్జా అనుకోండి, పిల్లలు మబ్బి పెట్టాలంటే మనం ఇంట్లో రాత్రి రుబ్బేసి ఉంచుకోవచ్చండి. ఈ స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలు కానీ ఎలా చేసుకుంటే, మా ఆవిడ నేను దీది అంటానండి, సుధా పిల్లే అండి. ఎక్కడున్నా చూసి లోటుపోటు ఉంటే చెప్తుందండి. టాటా జంషెడ్పూర్లో ఉంటుందండి ఆవిడ. మేము వచ్చేసాం ఇక్కడికండి. ఇది వేద్దామండి. ఇప్పుడు కూరలన్నీ వేసి మనం మూత పెట్టుకుంటామండి. దీని మీద స్టీల్ పెడితే అయిపోతుందండి. ఇదిగోండి క్యాప్సికమ్ వేస్తున్నాను ముందు. దీని మీద మూత ఎట్టేస్తాను కదండి. మళ్ళీ బాయిల్ అవుతుంటాయండి అవి. అన్నీ కూడా మనం తినవలసిన ఐటెంలే అండి. ప్రతి వస్తువునండి. క్యారెట్ అండి, ఉల్లిపాయ అండి, పచ్చిమిరపకాయలు వేద్దామండి కొద్దిగానే, బీన్స్ అండి. ఇది మరీ మంచిదండి ఆరోగ్యానికి, చెప్పొద్దండి ఇంక బీన్స్ గురించి అయితేనే. సాయంత్రం అప్పుడు ఒకటి తిన్నారంటే పిల్లలకే బాబా మస్తుగా ఉంటుందండి. పొట్ట నిండిపోయి వాళ్ళకి ఏం అక్కర్లేదనిపిస్తుందండి. ఇవ్వండి కొంచెం ఆల్మండ్ వేస్తున్నానండి. ఆల్మండ్ కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందామండి. ఒకటి తిన్నసానండి. ఎందుకంటే అండి మనకు కావలసిన ఎనర్జీ. ఇగోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. సిమ్లో పెట్టుకుందామండి. దీని మీద మూత పెట్టేస్తాను, మీకు ఇంకొకసారి చూపించేసి. బీన్స్, క్యారెట్ మొత్తం అన్నీ నేను మీకు కావాలి టీ కూడా వేసుకోవచ్చండి. పిల్లలు తినలేదనుకోండి, కారం అనుకోండి 2 ఖర్జూరం కూడా వేసుకోవచ్చండి. ఏముందండి. ఇదండి ఉత్తప్పం. కేరళ స్టైల్లో ఉత్తప్పం చేసుకుందామండి. అది
దీని మీద మూత పెడితే అది స్టీమ్ ఇదేంటి బాయిల్ అయిపోతుందండి. ఇంకా మనం మన ఇష్టం అండి, వేగించుకుంటాం. వేగించుకోపోయినా మనకు పర్వాలేదండి. కానీ ఇదిగోండి బాయిల్ అవటానికి ఒక ప్లేట్ మూత పెట్టేస్తున్నానండి. లోపల అవుతుంటుందండి, అంతే. ఒక పక్క వంట కూడా అవుతుంది, అందుకే కంగారు చూపిస్తున్నానండి. చూడండి ఎలా వస్తుందో చూద్దాం. మన ఉత్తప్పం స్టవ్ వెలుగు. ఇదిగోండి ఇటు ఒకటి వేసానండి, చిన్నదే. లేట్ అయిపోతుందని 2 పెట్టుకున్నానండి. మన ఇష్టం ఎలా సజాయించుకున్నానండి. ఇదిగోండి ఇందాక వేసిన పెద్దది, ఇది ఎలా ఉందో చూద్దామండి, ఎంతవరకు వచ్చిందో. అదిగోండి బాయిల్ అవుతుంది వేస్తారండి. స్టీమ్ పూర బాయిల్ అయిపోయి ఒక్క 2 నిమిషాల నుంచి తిరగేసుకుందామండి. మనకు తృప్తి ఉండదు కదండి. మన సౌత్ ఇండియన్కి నూనె ఎక్కువ పోసుకోకపోతే తృప్తి ఉండదు. ఆ కేరళ వాళ్ళు అయితే బాయిల్ తింటారండి. ఇదిగోండి ఇంకొక నిమిషం నుంచి చూస్తారండి ఎంత అందంగా కనపడుతున్నాయి కూరలో. స్మెల్ అయితే చెప్పకండి. కొత్తిమీర వేసేమోండి కూరలో స్మెల్ రాదు, కానీ ఇందులో స్మెల్ అయితే అదరగొట్టేస్తాను, తినేద్దామా అన్నది ఇప్పుడే. ఇదిగోండి చాలా బాగా ఇదైపోయిందండి. ఇప్పుడు దీన్ని తిరిగేసి ఒక్కసారి 2 నిమిషాలు ఉంచుకుంటే అండి మనకు కావాల్సిన విధంగా పిజ్జా టైప్లో తయారైపోతుందండి. పిజ్జా అయితే మైదాతో, మనం ఇదేమో బియ్యం కొబ్బరి అండి. నేను అది చూడండి ఆలోచించి. అదిగోండి ఎంత పొంగిని చూసారండి. అది అంతే అండి. చుట్టూ ఒక్క సొక్క నూనె వేసుకుందాం అంతే. ఇంకా అది బాయిల్ అయిపోతే ఇంక మనం ఒక్క సొక్క నూనె అండి. ఇదిగోండి దాని మీద ఇది ఇంకా బాగా కింద తరపు అయితే ఎంత ఎర్రగా. అందరికీ నేను ఫస్ట్ అనుకుంటున్నామండి, ఎందుకంటే 9 దాటిపోయిందండి టిఫిన్ చేయటానికి. చాలా బాగా వచ్చిందండి చాలా. అదిగోండి అది వచ్చారండి. మళ్ళీ ఇది కూడా కొద్దిగా అయిపోతుందండి. ఇలా చేసుకోవచ్చండి. మనం మినపప్పు ఎక్కువ వాడటం ఇష్టం అయితే కొబ్బరి కూర ఎక్కువ వేసుకుని బియ్యం వేసండి. నేనైతే కొద్దిగా మెంతులు కూడా వేసానండి, ఆరోగ్యానికి మంచిదని. మిక్సీ పట్టేసి రాత్రి ఉంచేసి పొద్దున్న ఏ కూరలు దొరికితే ఆ కూరలు అండి. బంగాళదుంప కూడా ఇలాగ సన్నంగా చెక్కేసుకోవచ్చండి. బంగాళదుంప వేసుకోవాలని వేసుకొచ్చి, క్యారెట్ వేయాలి, ఈ బీన్స్ వేయాలి, కానీ ఏ ఉంటే వేయండి. మీరు ఆ బంగాళదుంప కూడా చెక్కేసి వేసేస్తే మూత పెడదామండి. ఇదైతే చాలా బాగా వచ్చిందండి సూప్తానికి అండి. ఇది కూడా ఎలా ఉందో చూద్దామండి. అది ఇదైతే చాలా బాగుందండి. 2 బాగానే వచ్చినాయండి. అదిగోండి సరిగేసిందా. మా సుధా దీది సుధా పిల్లే ఫోన్ చేసి నాకు చెప్పాలండి ఇది బాగా కుదిరిందని కేరళ వంట. నేను ఏది మీకు కల్పితంగా చేయట్లేదండి. ఏది చేసినా నేను ఒరిజినల్ చూసి తిన్నయ్యే చేస్తున్నానండి. ఎవరో చూసిన రికార్డు కానీ ఇలాంటి మట్టికి నేను చేయట్లేదండి. మేము జార్ఖండ్లో ఉన్నప్పుడు వాళ్ళు మాకు భోజనం చెప్పేవారు, మేము వాళ్ళకి భోజనం చెప్పేవారండి. వాళ్ళ ఐటెంలు వాళ్ళు పెట్టేవారు, మా ఐటెంలు మేము చూపించేవారు. ఇదిగోండి స్మెల్ మాత్రం పిజ్జా కంటే ఒరిజినల్ పిజ్జా కంటే ఇలాగ ఇదే బాగా వస్తుందండి. ఇదిగోండి మా మేడం వచ్చేసారండి, మా కోడళ్ళని. ఇదిగోండి కేరళ స్టైల్లో పిజ్జా అండి. చేసుకోండి మీరు కూడా. ఈ కూరలన్నీ మీరు డ్యూటీ చేసి వాళ్ళు రాత్రే తరిగి ఉంచుకోవచ్చండి. ఏ కూరలు అయితే తగిలిన కూరలన్నీ తరిగేసి అందులో పోసేసి, ఇదిగోండి దీన్ని అయితే అసలు ఇంకా చూడొద్దండి. ఏమి స్టైల్లో కాలిందంటే ఆ స్టైల్లో నాకైతే నోట్లో నీరు వచ్చేస్తాను. కొత్తిమీర ఐటమ్ చూసారండి ఎంత పొంగిందని. కొత్తిమీర ఐటమ్ ఆ స్మెల్ అండి మారిందండి. కొత్తిమీరలో అంత విశేషం ఉందండి. ఎన్ని రకాల విలువలు ఉన్నాయి, అంత విశేషం కూడా ఉందండి. ఇదిగోండి ఇది కూడా అయిపోవచ్చిందండి. ఇదే విధంగా మీరు కూడా ఇదిగోండి ఇంకా ఈ మిగిలినవి ఉన్నాయి. మనం మినపరొట్టు కూడా వేసుకునండి, అలా వేసుకోవచ్చండి, ఏమీ తప్పులేదండి. ఇదిగోండి ఇది కూడా వేసేస్తున్నాను ఉత్తపం. అన్నీ కూడా ఇవాళ కూరలు పిల్లలు తినరండి, పచ్చిమిరకాయలు తగ్గించేసి ఇలా వేసేస్తే వాళ్ళు తినేస్తారండి. ఇది ఒక ఉత్తపం. సజావట్ అంటారా, ఉల్లిపాయ కోసి మీ ఇష్టం అండి, మీరు ఎలాంటి పెట్టుకోండి. ఇంకా ఇదిగోండి క్యాప్సికమ్, ఉల్లిపాయలండి. పిల్లలైతే స్కూల్కి లంచ్ బాక్స్లో పెట్టినా ఎంత ఇష్టంగా తిరిగి తేరండో, ఇంకా పెట్టలేదు అనుకుంటారు. అంత టేస్టీగా అడగండి. మా కోళ్ళు ఉందే అంటాను, అత్తయ్య మీరు ఏది చేసిన సూపర్ అత్తయ్య, గమ్ము నేను మొహం కడుక్కొచ్చేస్తాను, స్నానం చేసి అంటానండి. ఇదిగోండి
వేస్తాం కదండి అన్నీ. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. బీన్స్ మటుకి క్యారెట్ కంపల్సరీ అండి, క్యాప్సికమ్ ఉల్లిపాయ ఇవి ఉంటేనే బాగుంటాయండి, అయితే చెప్పలేమండి దీని గురించి నేను. అండి ఇదిగో ఇవాళ టిఫిన్ ఇదే తింటున్నామని చెప్పాను కదండి, మీరు కూడా చేసుకోండి. ఆ తర్వాత నేను నిజం చేసానో ఉట్టిచ్చేసానో మీరు నాకు చెప్పండి. చెప్పకపోయినా పర్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపేనా కానండి. పిల్లలకి పెడితే మటుకి తిరిగి మటుకు టిఫిన్ తయారండి శుభ్రంగా, ఇష్టం కదా. ఎప్పుడు అన్నమే కంటే మధ్యలో మారితే బియ్యం తినటం తగ్గుతుందండి, అన్నం తినటం, కొబ్బరి వెళ్తుందండి పొట్టలోకి. ఇక అన్ని రకాల కూరలు ఉన్నాయండి. మనం కూర కాకరకాయ కానీ ఇలాంటి కూరలు ఉండి తింటారండి, దాన్ని బట్టి ఇదిగోండి. ఇది రెండింట్లో డిఫరెంట్ చూడండి. ఇది ఆంధ్ర పిజ్జా నేను పేరు పెట్టి కాదండి, అదండి. ఇదిగోండి ఇది కేరళ పిజ్జా అండి, బాయిల్ అయిపోయింది, కొత్తిమీర ఉంటుంది. అచ్చం మీకు ఎలా ఉందంటే పిజ్జా తిన్నట్టే ఉందండి. పొంగిని చూసారండి ఇది బాగానే. అదిగోండి బస్ అయిపోయిందండి. ఎంతండి పిజ్జాలు చేసుకుంటాం, ఇంట్లోనే అయిపోయింది పిజ్జాలండి. ఇదిగోండి ఇది మినపరుపు వేసిన అది ఇది కాబట్టి అండి, ఇదిలా ఉందండి. అదే కొబ్బరి వేసింది చూడండి, ఉత్తపం కొబ్బరి దానికి ఎంత కొబ్బరి మాడదండి, లైట్గా కలర్ వచ్చిందండి దానికి. చూడండి అది ఎలా ఉంది. ఇదిగోండి మనం ఎలాగే పిజ్జా కంటే టేస్ట్ ఉందండి. ఇదిగోండి ఇది కూడా చూడండి పిజ్జా అండి, ఇది ఉత్తపం అండి. అది మనం ఏంటంటే కొబ్బరి నుంచి ఆ ఎరుపు రకం అంత అందంగా వచ్చిందండి, అది నేను చెప్పబోయేదండి.